తండ్రి అని నేను పిలవడానికి తగిన అర్హత విశ్వాసాన్ని బట్టి తప్ప మరి ఏ విధంగానూ నాకు లేదు కదా ప్రభు అర్హత. కుమారుడిని అనిపించుకునేంత యోగ్యత నా దగ్గర ఎక్కడుంది? కుమార్తెను అనిపించుకునేంత యోగ్యత నా దగ్గర ఎక్కడుంది? న్యాయముగా నీకు దాసుడును దాసురాలు, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయారసమును బట్టి, నీ కనికరమును బట్టి, నీ జాలిని బట్టి, నీ మమకారాలను బట్టి నా కుమారుడా, నా కుమార్తె అని నువ్వు పిలుస్తున్నావు. పరమ పరిశుద్ధుడవు, పవిత్రుడవు, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఏ దోషము లేని నిర్దోషివై, నిష్కళంకుడవై, నిర్మలుడవై, నీతిమంతుడవై, పరిశుద్ధుడవై వెలుగొందే నువ్వెక్కడ? అధమలోకంలో తుష్యమైన విషయాలను నోటిని అణుచుకోలేక, కళ్ళను అణుచుకోలేక, చేతలను కంట్రోల్ చేసుకోలేక, నడతలను కంట్రోల్ చేసుకోలేక, హృదయాలోచనలను అణుచుకోలేక, అడుగులు జారిన స్థితిలో, అడుగులు జారే స్థితిలో, అడుగులు జారబోయిన స్థితిలో ఉండే మేము ఎక్కడ? తండ్రి, మమ్మల్ని నీ వలే చేయకూడదు.